వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామానికి దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకోగానే హృదయ విదాకర దృశ్యాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు చిన్ననాటి స్నేహితులు కన్నీరు మున్నరిగా విలపించారు. ఈ సందర్భంగా ఆయన 10వ తరగతి సహచరులు గొగ్గిల్లు శ్రీనివాస్, పూరం బద్రీనాథ్, నాగంపెల్ల మోహన్ రావు, ప్రభాకర్, రమేష్, వెంకట్, లక్ష్మణ్, రవి, కర్ణాకర్ తదితరులు పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. మేమంతా కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. మా ప్రాణ స్నేహితుడిని ఇలా చివరిసారి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ బోరున విలపించారు. ఎంత పెద్ద నాయకుడిగా ఎదిగినా తమతో అదే ఆప్యాయతతో ఉండేవారని గుర్తు చేసుకుంటూ కన్నీటి నివాళుల మధ్య తమ ప్రియ మిత్రుడికి చివరి వీడ్కోలు పలికారు. ఆయనతో గడిపిన ప్రతి జ్ఞాపకం జీవితాంతం మా హృదయాల్లో నిలిచిపోతుంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది లేని లోటు బాధగా ఉన్నది. మాకు ఏం చేయాలో మాకు అర్థమైతే చెప్పడానికి కూడా మనసు వస్తలేదు. మొన్నటి దాకా మాట్లాడిన మనసు మాకు లేనని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఏ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా పిలవగానే వచ్చేటోడు మా అందరినీ కలుపుకొని భుజం మీద చేసి అందరినీ తీసుకుపోయేటోడు. మాకు లేడు అనేది మేము తట్టుకోలేకపోతున్నాము. అది చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు. అసలు ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన మాతోనే ఉన్నట్టుగా మేము భావించుకోవాలి, ఉండాలి. అలా కానీ ఆయన జీవనాలు మాకు కావాలి. అలాంటి పెద్ద మనిషి మండలానికి పెద్ద దిక్కు. ఈ ప్రజలకు, ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరవడానికి చాలా బాధగా ఉన్నది. చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. సుదర్శన్ రెడ్డికి మీరు ఎప్పటి నుంచో క్లాస్ మేము మొదటి పుట్టిన కాంచి బడి వేల కాంచి 10వ తరగతి దాకా క్లాస్ పెట్టాము. ఇంటర్ కూడా వరంగల్లో చదివినాం. అయినా కూడా మేము అందరం కలిసి తిరిగేది. వాళ్ళ ఎక్కడికంటే అని పోయేది. ఇక్కడ జెడ్పీఎస్ఎస్ నల్లవేళ్ళని చదువుకున్నాం. మాకు కూడా మా సెంటర్ కూడా మాతోనే స్టార్ట్. అలాంటి వ్యక్తి మాకు లేదంటే తీరని మనోవేదనగా ఉన్నది. చెప్పలేని బాధగా ఉన్నది మాకు. ఇక మా సాగు టీచరు ఈయన కూడా మాకు అనేది మా నల్లబెల్లి నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద అండ. తెలంగాణ ఉద్యమం గుర్తులు పోస్తున్నదంటే పెద్ది సెలవే. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది పేరు చెప్తేనే తెలంగాణ చెప్తున్న పెద్ద. రాష్ట్రానికి కేసీఆర్ ఇంత ఎదిగిందంటే రాష్ట్రానికి కేసీఆర్ ఎట్లనో మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ది అంతటివాడు. పెద్ది పేరు మాకు ఎంతో గర్వంగా ఉంది. మమ్మల్ని ఏ స్థాయికి ఇక్కడ ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, మామూలు కుటుంబంలో పుట్టి మాతో కలిసి చదువుకొని ఆ స్థాయికి ఎదిగిండు. రాష్ట్ర స్థాయికి ఎదిగి ఇవాళ కొన్ని లక్షల మంది గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి. అతను లేడు అని ఇప్పటికీ కూడా మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇప్పటికైనా ఏ దేవుడైనా కరుణించి ఇది అవాస్తవం అని చెప్తే బాగుండేది, అసత్యం అని చెప్తే బాగుండేది, పెద్ద మనలోనే ఉన్నాడు అని చెప్తే బాగుండేది అని చెప్పని మేము ఈరోజు పొద్దున వరకు కూడా ఎదురు చూడడం జరిగింది. ఇది మేము ఈ శోకాన్ని మేము దిగమింగలుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఆయన లేడు అనేటువంటి వాస్తవాన్ని మేము జీవించుకోలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి నిజంగా మేము జనం ఊరుకోవడం, తెలంగాణ జనం నల్లవెల్లే కాదు, నర్సంపేట కాదు, తెలంగాణ జనం ఎప్పుడు కూడా మర్చిపోరు. ఆయన సేవలు కూడా ఆయన నిష్పక్షపాతంగా, బంధు ప్రీతి లేకుండా, మా స్నేహితులు అనేటువంటి కూడా ఎవరిని కూడా ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా నిజాయితీగా బతికినటువంటి నిఖార్సైన రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి ఇంత భవిష్యత్తులో మనం చూడబోం కావచ్చు. మేము ఇద్దరు క్లాస్మేట్స్. ఆయన రోల్ నెంబర్, నా రోల్ నెంబర్ పక్క పక్కనే. మా ఇంటికి వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్య ఒక 7-8 తేడాతోటే ఉండేది. చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి జీవించిన వాళ్ళు, కలిసి ఆడుకున్నటువంటి వాళ్ళు. చాలా నిజాయితీ గల వ్యక్తి. ఎలాంటి అవినీతికి, అక్రమాలను కూడా సహించేవాడు కాదు. అందరికీ సహాయం చేసేటువంటి గుణం. చాలామంది అనుకుంటారు ఎంతో ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులకు ఉపయోగపడే ప్రజలందరికీ
ప్రాథమికంగా ఉపయోగపడే పనులు ఎన్నో చేశాడు ఆయన. రోజు స్కూల్ పోయినా కూడా ప్రతి 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ నుంచి 10th వరకు క్లాస్. కానీ మేము వేరే ఊరు ఆత్మకూరు మండలం అది. మా ఫ్రెండ్స్ ఎమ్మెల్యే అనేది మేము గొప్పగా చెప్పుకునేస్తాం. ఇప్పుడు ఏంటంటే చనిపోయిందంటే వెళ్ళి సడన్లీ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు చనిపోయిందనే మేము నమ్ముతలేము. అనేది మా గొప్పతనం, మా క్లాస్ నుంచి ఒక ఎమ్మెల్యే అయింది అనేది గొప్పతనం అనేది మాకు అనిపించింది. మీరు ఎప్పటి చదువుతున్నాం? 6th నుంచి 10th వరకు ఒకే క్లాస్. కాలేజీ కూడా ఒకటే కాలేజ్ అంటే ఇప్పుడు మాకు నమ్మశక్యంగా లేదు చనిపోయింది. ఇవాళ పొద్దున్నే మాకు చెప్పండి సార్. నేను ప్రతి క్లాస్ అండి 10th క్లాస్ నుంచి 10th వరకు చదువుతున్నాను. స్నేహం వాళ్ళ అన్నలు ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి రవీంద్ర రెడ్డితో పాటు మా అన్నయ్యలు ఇద్దరు ఐలయ్య కుమార్ సార్తో పాటు వాళ్ళు క్లాస్ శ్రీనివాస్ రెడ్డి గారు నేను క్లాస్మేట్స్. మేము ఇంకా ఫ్యామిలీ లాగా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది నాకు పెద్ద వ్యక్తిగా ఉన్న అందరికీ ఉన్నటువంటి మంచి పోవడం నాకు బాధాకరంగా ఉంది. చెప్పుకోలేకపోతున్నాం. ఎవరికి ఏమైనా కూడా ఏ టైంలో ఏమైనా సాయం కావాలన్నా కూడా వాళ్ళు ఇమీడియట్లీ స్పందించేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మాకు అండగా ఎవరుంటారనే అదే ఐదరంతో ఇల్లు కలిగిపోతుంది. ఇది తీసుకోలేకపోతాను. నేను 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు క్లాస్ నుంచి అందరూ ఇక్కడ రోజు మా మండలి కాబట్టి ఎప్పటికొచ్చి కలిసేదండి. క్లాస్మేట్స్ అందరం కలిసి చెరువులో ఈత కొట్టేది, ఎక్కడికైనా వేరే ఆడుకునేది చెరువులో వచ్చినప్పుడు కూడా. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 3 చెక్కలపల్లి గ్రామం నుంచి నేను ఒక ప్రభుత్వం లెక్క ఉండేవాడిని. అతనికి మా బిడ్డ పెళ్లి స్థానాలంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నాకు ఒక 50,000 రూపాయలు సాయం కూడా చేసింది. అలాంటి దోస్తులు మర్చిపోలేకపోతున్నాం. ఆయనకు పోవడం వల్ల మాకు ఇంతకుముందు ఎక్కడికి పోయినా ఏ పోలీసులు ఆడినా ఏది చేసినా మాకు ధైర్యం లేదు. ఇప్పుడు ఆ ధైర్యం అనేది కోల్పోయినా నిత్యాశక్తిలో ఉన్నాం. బాధాకరమైన విషయం. చిన్నది ప్రారంభించాడు. చాలా అనుకూలంగా ఉండేది. ఇంకా ఒక తోబుట్టు పోయినట్టుగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి అంటే మీరు ఏ క్లాస్ నర్సరీ టు 10th క్లాస్ వరకు నేను క్లాస్మేట్ పేరు చేసినా కానీ ధైర్యంగా కుటుంబ సభ్యులు